శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారు మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలకు కారణం ఏంటో ఇన్నాళ్ళు అర్థం కాలేదా? మీరు ఎంత కష్టపడి ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసినా కూడా చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి అనేది వచ్చి మీ పనులు పెండింగ్ పడుతున్నాయా? నమ్మిన వ్యక్తి దగ్గరే మీకు నిరాశలు ఎదురవడం జరుగుతోందా? మీరు చెప్పిన మాటలు మీకు వ్యతిరేకంగా మారడం, ఇలాంటి పరిస్థితులు పదే పదే ఎదురవుతున్నాయా? అయితే ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. గత 12 ఏళ్లుగా మీ జీవితంలో ఒక రహస్య శత్రువు పనిచేస్తున్నట్లుగా కనిపించే పరిస్థితి ఇప్పుడు బయటపడే దిశకు వచ్చేసింది. ఇక్కడ శత్రువు అంటే తప్పనిసరిగా మీకు ఎదురుగా నిలబడి గొడవపడే వ్యక్తి అనేది కానే కాదు. మీ ముందు నవ్వుతూ మాట్లాడుతూ ఉండే వ్యక్తి మీ వెనకాల గోతులు తవ్వచ్చు. మీ విజయాన్ని బయటకు మెచ్చుకుంటూనే లోపల మాత్రం మీరు ఎదగకూడదు అనే కోరుకునే వ్యక్తే ఉండొచ్చు. ముఖ్యంగా మేష రాశి వారికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. ఏదైనా చేసేయాలి అని అనుకుంటే ఎక్కువగా ఆలోచన చేయకుండా ముందుకు వెళ్ళిపోతారు. తమ మనస్సులో ఉన్నది నేరుగా చెప్పేస్తూ ఉంటారు. ఈ స్వభావం వల్ల కొందరు మీ నిజాయితీని ఇష్టపడతారు, మరికొందరు మాత్రం అదే లక్షణాన్ని మీ బలహీనతగా భావించే అవకాశం కూడా ఉంటోంది. అయితే గతంలో మీరు ఒక అవకాశం కోల్పోయారనుకోండి. ఆ అవకాశం ఎందుకు చేజారిందో అప్పట్లో మీకు తెలియకపోవచ్చు. ఒక ఉద్యోగం రావాల్సి ఉండి రాకపోవచ్చు. ఒక వ్యాపారం అవకాశం చివరి నిమిషంలో ఆగిపోవడం జరగచ్చు. ఒక సంబంధం ఒక్కోసారిగా దూరం కావచ్చు. మీ గురించి ఎవరో చెప్పిన మాటల వల్ల మీపై ఒకరి అభిప్రాయం మారిపోవడం జరగచ్చు. ఇవన్నీ విడివిడిగా జరిగిన సంఘటనలా మీకు అనిపించినా కానీ ఇప్పుడు వాటి వెనుక ఉన్నటువంటి కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయని చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇదే అసలు ట్విస్ట్. మేషరాశి వారిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కంటే కూడా ఆ వ్యక్తి మీ జీవితంలో ఎంతకాలంగా ప్రభావం చూపుతున్నాడో అర్థం చేసుకోవడం ముఖ్యమైన విషయం. ఎందుకు ఇలా అని అంటే కనుక కొన్నిసార్లు శత్రువు మనకు తెలియని వ్యక్తి కాదు, మనకు బాగా తెలిసిన వ్యక్తులే ఉంటారు. మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తి కావచ్చు. మీ నిర్ణయాలను పదే పదే ప్రశ్నించే వ్యక్తి ఉండవచ్చు. మీరు ఒక అడుగు ముందుకు వేస్తారంటే మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఆ వ్యక్తి చేసే పరిస్థితులు, ప్రభావాలు. ఇన్నాళ్ళు మీరు ఆ వ్యక్తి ప్రవర్తనను పెద్దగా పట్టించుకోకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్న కొద్దీ కూడా కొన్ని నిజాలు మీ కళ్ళ ముందే కనిపించడం మొదలవుతోంది. ముఖ్యంగా మీకు ఎవరు నిజంగా అండగా ఉన్నారు, ఎవరు కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీకు దగ్గరగా తిరుగుతున్నారు అనే విషయం చాలా స్పష్టంగా తెలియబోతోంది. ఇక్కడనే మేషరాశి జీవితంలో ఒక పెద్ద మార్పు జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎందుకు ఇలా జరుగుతోందో అనే ఒక ప్రశ్న ఉండేది. ఇకపై ఇలా జరగడానికి అసలు కారణం ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికే సమయం వచ్చేసింది. అందుకే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ మాటలను నమ్మయకుండా ప్రతి ఒక్కరి ప్రవర్తనను గమనించండి. ఎందుకంటే ఈ మేషరాశి వారి చుట్టూ 12 ఏళ్లుగా కనిపించకుండా ఉన్న నిజం బయటపడితే గతంలో జరిగిన చాలా సంఘటనలకు కొత్త అర్థం కనిపించవచ్చు. ఇది శత్రువుపై గెలవడం కంటే పెద్ద విషయం. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో నిజమైన వారు ఎవరు కాదో తెలుసుకోవడం అసలు విషయం. మేషరాశి వారికి ఈ ఆగస్టు 15, 16వ తేదీలు, 17వ తేదీలను జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మేషరాశి వ్యక్తులు సాధారణంగా వీరికి చాలా రోజులు గడిచిపోయి ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ 2026 ఆగస్టు 15, 16, 17వ తేదీలు మాత్రం మీకు కొంచెం ప్రత్యేకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ 3 రోజుల్లో జరిగేటటువంటి చిన్న సంఘటన కూడా తర్వాతి కొన్ని రోజుల పరిణామాలపైన ప్రభావం చూపించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఆగస్టు 15వ తేదీ గురించి మాట్లాడుకుందాము. అందుకే ఈ 3 రోజులను మాత్రం మీరు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ముందుగా ఆగస్టు 15వ తేదీ గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఈరోజు మీకు ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ లేదా మెసేజ్ రావచ్చు. మీరు ఊహించని విషయం మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన పని, పెండింగ్లో ఉన్నటువంటి విషయం కానీ, లేదా మీరు దాదాపుగా మర్చిపోయిన ఒక అంశం మళ్ళీ చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మీరు తొందరగా స్పందించకుండా ఉండాలి. ఎందుకంటే మీరు ఆ క్షణంలో చెప్పే ఒక్క మాట తర్వాత ఒక పెద్ద చర్చకు కారణమయ్యే అవకాశాలు ఉంటున్నాయి. ఇక ఆగస్టు 16వ తేదీకి వస్తే ఈరోజు మేషరాశి వారికి నిర్ణయాల విషయంలో కొంత గందరగోళం ఏర్పడవచ్చు. ఒకవైపు మీకు నచ్చిన నిర్ణయం ఉంటుంది, మరోవైపు కుటుంబ సభ్యులు లేదా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి నుంచి మరో అభిప్రాయం రావచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరో చెప్పారని వెంటనే మీ నిర్ణయాన్ని మార్చుకోవద్దు.
అలాగే మీ మనస్సులో ఉన్న ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఈ తేదీలలో మీ వ్యక్తిగత విషయాలు ఇతరుల మధ్య చర్చకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, డబ్బు లేదా కుటుంబానికి సంబంధించిన విషయాలలో మీరు చెప్పిన సమాచారాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఇక ఆగస్టు 17వ తేదీ గురించి చూస్తే కనుక ఈ 3 రోజుల్లో ఇదే కీలకమైన రోజు కావచ్చు. ఎందుకంటే గతంలో మీరు చేసిన ఒక నిర్ణయానికి సంబంధించిన ఫలితం ఈ సమయంలో మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. మీరు ఎవరినైనా నమ్మి ఒక పని అప్పగించి ఉంటే గనుక ఆ వ్యక్తి నిజంగా మీకు అనుకూలంగా ఉన్నాడా లేదా అనే విషయం స్పష్టమయ్యే పరిస్థితి ఉంటోంది. అలాగే మీకు రావాల్సిన డబ్బు, ఆగిపోయిన పని, నిలిచిపోయిన పని అవకాశం లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం విషయంలో కూడా ఒక కదలిక కనిపిస్తోంది. అయితే మేషరాశి వారు ఈ 3 రోజుల్లో ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఆలస్యం నష్టానికి సంకేతం అయితే కానే కాదు. ప్రతి నిశ్శబ్దం కూడా వ్యతిరేకత అనేది అవ్వదు. కొన్ని విషయాలకు మీకు అనుకూలంగా మార్చడానికి ముందు కొంత సమయం తీసుకోవచ్చు. ఆగస్టు 15న మాట విషయంలో జాగ్రత్త. ఆగస్టు 16వ తేదీన నిర్ణయాల విషయంలో జాగ్రత్త. ఇక అదేవిధంగా ఆగస్టు 17వ తేదీన గురించి చూస్తే ఎవరిని నమ్ముతూ ఉన్నారో ఆ విషయంలో జాగ్రత్త. అయితే ఇక్కడ ఏమిటంటే గనుక ఈ 3 విషయాలను మీరు గమనిస్తే మీకు ఈ 3 రోజుల్లో ఎదురయ్యే పరిస్థితులను మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఈ తేదీల్లో మీకు ఎదురయ్యే ప్రతి సంఘటనను భయంతో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనల్ని ఇబ్బంది పెట్టే సంఘటనలని మనకు నిజం ఎవరో, అవకాశం ఏదో, మనం తీసుకోవాల్సిన తదుపరి అడుగు ఏంటో చూపిస్తుంది. మేషరాశి వారు ఈ ఆగస్టు 15, 16, 17వ తేదీలో మీ జీవితాన్ని మార్చేస్తాయని కాదు, కానీ మీ చుట్టూ జరుగుతున్న కొన్ని విషయాలను కొత్త కోణంలో చూసేలా చేసే 3 రోజులు మాత్రం అవ్వచ్చు. అందుకే ఈ 3 తేదీల్లో తొందరపడకండి. ప్రతి మాటను నమ్మకండి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించకుండా తీసుకోవద్దు. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీకు కనిపించేది కేవలం ఒక సంఘటన కావచ్చు, కానీ దాని వెనుక ఉన్న అసలు విషయం మాత్రం ఆ తర్వాతే అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి అయితే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసాను చదవండి. విశేష శుభ ఫలితాలు పొందుతారు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. అదే విధంగా ఇంటికి వచ్చిన తర్వాత కనకధార స్తోత్రాన్ని 21 సార్లు చదవండి. ఇలా చేస్తే గనుక విశేష శుభ ఫలితాలు చూస్తారు. అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవి ఎదురైనా కూడా వాటి నుండి అధిగమించగలుగుతారు. డబ్బుల పరమైనటువంటి సమస్యలు ఏవి ఉండవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేషరాశి వారు ఈ పరిహారాలు చేసుకుంటే విజయ శుభ ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా ఈ 3 తేదీల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.